ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. మనమధార కార్యక్రమం చూస్తున్నటువంటి క్రీస్తునందు పిల్లలందరికీ స్వాగతం పలుకుతున్నాం. మర్మధార స్నేహితులారా, అక్షరము తెలియాలంటే చదువుకోవాలి. కానీ ఆ అక్షరములోని మర్మము, సత్యము తెలియాలంటే దేవుని యొక్క ఆత్మ సహాయం కావాలి. లేఖనాల్లో దాగి ఉన్నటువంటి దేవుని జ్ఞాన సాహిత్యము మానవుని జ్ఞానమునకు అర్థము కాదు. దేవుడు తన ప్రజలైన సంఘము కొరకు, తన పిల్లల కొరకు ఏమి దాచి ఉంచాడో అవన్నీ లేఖనాల్లోనే ఉన్నాయి. ఆ నిధుల యొక్క విలువ మొదటి మెట్టు మీద ఉండి చూస్తే ఒకటి కనపడుతుంది, రెండవ మెట్టు మీద నిలబడితే మరొకటి కనపడుతుంది. చాలామంది కొంత మట్టుకు ఈ లోకంలో దేవుని యొక్క మేలులు పొంది జీవించడం అనేది నేర్చుకున్నారు కనుక కొంతమరకే తెలుసుకున్నారు క్రీస్తుని గురించి. కానీ వాస్తవానికి ఆ ప్రభువు మన కొరకు ఏం సిద్ధపరిచాడో మనము ఒక్కసారి లేఖన కాంతిలో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనం చదువుకొని మనం ముందుకెళ్దాం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. కడవరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మన కొరకు దేవుడు ఒక ఐశ్వర్యాన్ని పెట్టాడట. అది వాడబారనిది అట. అది పవిత్రమైనది, నిత్యమైనది, మహిమకరమైనది. మన కొరకు ఒక ఐశ్వర్యం పెట్టాడు. అది ఎప్పుడు పెట్టాడనంటే పరలోకమందు దాచాడట ముందుగానే. ఈ ఐశ్వర్యం ఏంటి? ఈ ధనం ఏంటి? సంఘానికి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు అంటే అందరికీ తెలుసు అండి, మీరు చెప్పేదే ఉన్నది. అది మహిమ శరీరము, నిత్య జీవము, యుగ యుగాలు బతికే బ్రతుకు అని అనుకుంటున్నారు. నేను అదే అన్నాను ముందు. ఒక మెట్టు మీద ఉంటే ఒక సత్యం కనపడుతుంది, ఇంకొక మెట్టు ఎక్కితే పూర్తి సత్యము కనపడుతుంది. ఈ వచనములో రాయబడింది మాత్రం అది కాదు. వాడబారని స్వాస్థ్యము, ఆస్తి, నిధి, ఐశ్వర్యము. అయితే నిత్య జీవము, మహిమ శరీరమే. అయితే అది వాడుతున్నారు ఆల్రెడీ. ఇది వాడలేదు, ఎవరు వాడలేదు, వాడుతున్నది కాదు. ఇది ఎవరు వాడలేదు, వాడుతున్నది కాదు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రసంగానికి ఈ మాటే ప్రాణం. ఒకవేళ మనం అనుకున్నట్టు ఈ వాడబారని స్వాస్థ్యము, మహిమ శరీరము, నిత్య జీవం అనేదే నిజమైతే అనేకమైన ప్రధాన దూతలు, కోటాను కోట్ల లోకాలు, ప్రధానులు, అధిపతులు, మరి మికాయేలు, గాబ్రియేలు, ఉన్నత దూతలు, ఉన్నతమైన మహిమ శరీరంతో జీవిస్తున్నారండి. వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చి ఒక్క దూత భూగ్రహాన్ని బూడిదీయగలడు. అంత మహిమ శక్తి గల దూతలు కూడా ఉన్నారు. మరి అది వాడుతున్నదే కదా. మరి మన కొరకు సిద్ధపరిచింది ఎవరు వాడలేదా? అది మన కొరకు మాత్రమే పరలోకములో ఉంచాడట, దాచిపెట్టాడట. అదేంటితో మనకి ఇలా తెలియాలి. ఒట్టి మహిమ శరీరం, నిత్య జీవము దేవదూతలందరికీ ఉన్నది. కానీ మనము దేవదూతల కంటే మించిపోయిన స్థాయిలో ఉండబోతున్నామని బైబిల్లో నిగుడమై ఇమిడి ఉన్న సత్యం ఇది. ఇది తెలిస్తే ఈ ప్రపంచములో నీ జీవితాన్ని దేవుని కొరకు పానార్పణంగా ధారపోస్తావు. ఒకవేళ అది కావాలనుకుంటే, అవసరం లేదనుకున్నాడు పోయాడులే. అది ఎప్పుడు సిద్ధపరిచాడట? సృష్టికి పూర్వమే పరలోకమందు దాచిపెట్టాడట మన కొరకు దేవుడు తన దగ్గర. ఈ స్వాస్థ్యం మనకి ఇయ్యబోతున్న స్వాస్థ్యం అది ఎవరికి ఇయ్యలేదట, అది ఎవరు వాడుకోలేదట, అది వాడుతున్నది కాదట. అది ఎవరు ఎంగిలి చెయ్యని ఆస్తి అండి. ఎవరు ముట్టలేంది, వాడంది, న్యూ, కొత్తది. రోమా 8వ అధ్యాయం 30 వచనం చదువు ఒకసారి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. నిర్ణయం జరిగింది ఒకటి. ఎప్పుడు జరిగింది నిర్ణయము? జగతి పునాదికి ముందు జరిగింది. ముందుగా మనల్ని నిర్ణయించాడు. ఈ వ్యక్తులు నాకు పరలోకమందు నా పక్క కూర్చోవాలి, వీళ్ళకి నేను ఫలానా ఆస్తి ఇవ్వాలి. ఎంత ముందుగా? ఎఫెసీ
మొదటి అధ్యాయం 6వ వచనం. ఎంత ముందుగా మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. దేవునికి స్థుతి కలుగునుగాక. ఆమేన్. జగత్తి పునాదికి ముందే మన కొరకు ఒక ఆస్తిని సిద్ధపరిచి, ఒక స్వాస్థ్యమును మన కొరకు ఏర్పరిచి మనకి ఇవ్వాలని నిర్ణయ చిత్తము జరిగింది. అప్పుడు నిర్ణయ చిత్తం ఇప్పుడు అమలుపరిచే చిత్తములో ఉందంతే. జగత్తి పునాదికి ముందే ఏంటిది? అద్భుతమైన ఆశ్చర్యమైన ఎవరికి ఇయ్యని ఆస్తి నేను భూలోక సంఘానికి ఇవ్వాలి. మనకిచ్చే ఆ వాడబారని స్వాస్థ్యము. అందుకే ఎబ్రీ రాసిన పత్రికలో 4:3 ఏముందమ్మా? కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. జగత్తి పునాది వేయబడక ముందే కార్యాలు మొత్తం అయిపోయినాయట. ఎలా అవుతాయి? ఎవరైనా పునాది వేసేటప్పుడు ఇల్లంతా అయిపోయింది అంటాడా? పునాది ఇవాళ వేస్తే అది మెల్లగా కట్టబడి ఇనాగ్రేషన్ అయినప్పుడు ఇల్లు అయిపోయింది అంటారు. ఈయన అట్లా కాదు, పునాది వేసి మొత్తం పనులన్నీ అయిపోయినాయి అంటున్నాడు. ఏమిలరా, దేవుని మనోప్రపంచములో ఏదైతే నిర్ణయించాడో ఆ పనులన్నీ ప్రారంభించక ముందే పూర్తి అయిపోయినాయి అంటాడు దేవుడు. అందుకే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. అందుకే మనకెప్పుడు ఈ స్వాస్థ్యమును, ఈ ఆస్తిని ఎప్పుడు నిర్ణయించాడంటే జగత్తి పునాదికి ముందే. ఇంతగా స్వాస్థ్యం ఏంటో ఇంకొక మాట తెలుసుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువమ్మా. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. చాలు. ఆయన సృష్టించిన వాటిలో మనమనగా నరులు సంఘం ప్రథమ ఫలముగా ఉండాలట, ఉండునట్లు. ప్రథమ ఫలం అంటే ఏంటి? మొదటి ఫలం. నరులు ఎప్పుడు సృజింపబడ్డారు? భూగ్రహం ఎప్పుడు సృజింపబడింది? విశ్వలోకాలలో అంత అయిపోయినాక చివరిగా సృజింపబడింది. కోటానుకోట్ల ప్రపంచాలు ఉన్నాయి దేవునికి. జగముల మీద, లోకముల మీద సంచారం చేస్తున్నాడు. ఆయన గమనము వేరు, ఆయన ఆలోచనలు వేరు, అగోచరములు. మనుషులను ముందుగా ఎప్పుడు సృజించాడా? చేయలేదండి. లోకాలన్నీ అయిపోయినాక చివరిలో భూలోకం సృజింపబడింది. మళ్ళీ భూలోకములో ఎన్నో యుగాలు అయిపోయినాక చివరి యుగమే ఆదాము అవ్వను చేయబడ్డట్టు ఈ మానవ యుగం. ఇక ఇది యుగము అంతం. ఇక యుగములు ఉండవు, ఇక కొత్త యుగములు రాబోతున్నాయి. అందుకే యుగముల అంతమందు ఆయన తన కుమారుణ్ణి పంపాను. యుగముల పూర్వము, యుగములలోను, ఆ భవిష్యత్తు యుగాలలోను. ముందు యుగాలు రాబోతున్నాయి, జరిగిపోయిన యుగాలు ఉన్నాయి, ఇది యుగమే. కనుక ఇవి జరుగుతున్న ఈ యుగము చివరి యుగము, మానవ యుగం. అంటే చివరిలో సృజింపబడ్డారు మానవులు. విశ్వములో అందరికంటే చిన్నవాళ్ళు, లాస్ట్లో చివరిలో సృజింపబడ్డవారు మానవులు. చివరిలో సృజింపబడ్డవాడట ప్రథమ ఫలము ఉంటాడట. చూశారా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంత గంభీరమో! ఇదేమి చిత్రము! మనకంటే ముందు కోట్ల సంవత్సరాల ముందు సృజింపబడ్డ దేవదూతలు మహిమ ప్రపంచాలన్నీ వెనకకేసేసి మట్టి పురుగు మానవుడు నిన్నగాక మొన్న సృజింపబడ్డ ఈ మట్టి పురుగుని ప్రథమ స్థానం, మొదటి స్థానము, ముందే సృజింపబడ్డాడు ఆయన అని పెడతాడట. అందుకే ఆ లేఖనం కూడా రాయబడింది ఏంటంటే మత్తయి సువార్త 20:16లో ఉంటుంది. అది మొదటివారు కడపడివారగును, కడపడివారు మొదటివారగును. అంటే చివరిలో సృజింపబడ్డ మానవ లోకము అగ్రస్థానంలో ఉండబోతుంది పరలోకములో. సకల ప్రపంచ దేవదూతలందరూ ఈ సంఘానికి అక్కడికి వచ్చి మరి నమస్కారం చేసి సాగిలపడే స్థానములో పెట్టబోతున్నాడు. సరే, అంత బాగానే ఉంది. మనం ముందనుకున్నట్టు మరి ఈ వాడబారని స్వాస్థ్యము ఎవరు వాడలేదు కదా. అదేంటిది? మహిమ కాదు, నిత్య జీవము కదా. అవి ఉన్నాయి, ఎట్లయినా ఉంటాయి. అవి మాత్రమే కాదు, ఇదేదో ఎవరు వాడనిది, ఇది ఎవరికి ఇవ్వనిది, మన కొరకే దాచిపెట్టిన స్వాస్థ్యము. ఏంటది? ఏంటంటే పరమాత్ముడైన దేవుని లోపల ఉండే సృజనాత్మకమైన శక్తి సంఘమునకు ఇవ్వబోతున్నాడు. ఇది అసలు కథ. అది ఇంతవరకు దేవదూతల ప్రపంచాలలో, మహిమ ప్రపంచాలలో ఒక్క వ్యక్తికి ఇవ్వలేదు. అది ఎవ్వరికి ఇవ్వలేదు దేవుడు. అందుకే అది ఎవరు వాడలేదు, వాడుతున్నది కాదన్నది.
అదేంటంటే సృజనాత్మకమైన శక్తి. అంటే సంఘము దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత భర్త అయినటువంటి పరమాత్ముడు భార్యగా మరి వర్ణింపబడుతున్నటువంటి మరి స్త్రీమూర్తిగా స్త్రీ అన్నటువంటి ఈ సంఘము వాళ్ళు కాపూరం వండుతున్న స్థానములో వాళ్ళిద్దరి యొక్క అక్కడ కలయికలో వాళ్ళిద్దరి యొక్క పరిపాలనలో నూతన ప్రపంచాలు సృజింపబడతాయి, కొత్త ప్రపంచాలు పుడతాయి. ఆ పుడుతున్న ప్రపంచాలకి తల్లి సంఘమవుతుంది. ఎందుచేతంటే ఆమె చేతనే దేవుడు ఆ సృష్టిని చేయించబోతున్నాడు. అంటే సృష్టికర్త దగ్గర మరో సృష్టికర్తలు, బ్రహ్మ దగ్గర ఉపబ్రహ్మలు. చూశారా, అలాంటి మహిమగల్ల ఆ ఆస్తి మన కొరకు సిద్ధంగా ఉంది పరలోకంలో. అదనమాట ఈ వచనంలోని ఆ ఆస్తి. పేతురు పత్రికలో ఉన్న ఆస్తి నువ్వు అనుకుంటున్న నిత్య జీవము మహిమ శరీరం మాత్రమే కాదు, అది చాలామందికి ఇచ్చాడు, అవి ఇస్తాడు. కానీ ఎవరికి ఇవ్వనిది, అది నిత్యమైనది, పరిశుద్ధమైనది, వాడనిది, అదే మహిమగల్ల సృజనాత్మకమైన దేవుని లోపల ఉన్నటువంటి శక్తి సంఘానికి ఇవ్వబోతున్నాడు. అందుకే ఆ సంఘము అనేక లోకాలను సృజిస్తుంది. అనేక లోకాలు ఆమెకి నమస్కారం పెడతారు. 45వ కీర్తన 16వ వచనం చదవమ్మా. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు, భూమి ఎందంతటా నీవు వారిని అధికారులనుగా నియమించెదవు, తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేదును. చాలు. నీ పితరులకు బదులుగా, అంటే భూమి మీద ఉన్న మన చుట్టాలు, మన బంధువులకు బదులుగా అక్కడ సంఘానికి ఏముంటారట? కుమారులు. కుమారులు అంటే కంటె కదా కొడుకులు ఉండేది. అవును, కంటుంది, ఆమె సృజిస్తుంది. తరతరాలలో కొత్త యుగాలు వస్తున్నాయి, కోటాను కోట్ల ప్రపంచాలు. వాటిని వివరించుటకు అది మన సమయము కాదు. ఇది అవన్నీ అద్భుతాలు, ఆశ్చర్యాలు. దేవుని నుండి పొందుకున్న సృజనాత్మకమైన శక్తి చేత సంఘము సృష్టిని చేయబోతుంది. కొత్త సృష్టులని, కొత్త వ్యక్తులని. వాళ్ళు నిత్యము తరతరాలు గుర్తుపెట్టుకుంటారట అమ్మగారిని. ఏ అమ్మగారిని? సంఘం అనే అమ్మగారి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 26వ వచనం చదువు. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము కలిగి నోరు తెరచును. ఆమె ఎవరు? సంఘము. పరలోకమందు కొత్త సృష్టిలో ఆమె నోరు తెరిచి ఏం చేస్తుందట? కృపగల్ల ఉపదేశం. మీరు దేవదూతలకు తీర్పు తీర్చుదురని ఎరుగరా అని మనం చదువుకున్నాము అంతకుముందు ఎన్నోసార్లు కొరింథీ పత్రికలో. ప్రపంచాలకు తీర్పు తీర్చబోతుంది సంఘం. 28వ వచనం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందు. ఆమెకు కొడుకులు ఉంటారట, పిల్లలు. వాళ్ళు లేచి ఆమెను ఏమంటారట? ధన్యురాలు అమ్మ నువ్వు. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మములు అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు. నువ్వు మించిన దానవు. 31వ వచనం చదవమ్మా. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. గవని అంటే ఎంట్రన్స్. యెరూషలేము చుట్టూ ప్రాకారాలు ఉంటాయి. ఒక మెయిన్ గేట్ ఉంటుంది గవని. అక్కడ ఎవరు కూర్చుంటారు అయ్యా అంటే పెద్దలు కూర్చుంటారు, దేశ పెద్దలు. అక్కడ ఈమెని కొని ఆడతారట. సృష్టి గవనిలు. సృష్టిలోనే అనేక పెద్దలు, లోకాలు, ప్రపంచాలు ఈమెని కొనియాడతారట. పరమగీతము 6వ అధ్యాయము 9వ వచనం చదవమా. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందురు, రాణులు ఉపపత్నులు దాన్ని పొగుడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై, విహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె. రాణులు, ఉపపత్నులు, కన్యకలు, లోకాలు, అనేక లోకాలు ఆమెని పొగుడుతారట. ఏమని పొగుడుతారు? నువ్వు ధన్యురాలు అమ్మ. ఎందుకు ధన్యురాలు? ఎవరికి దొరకని మొదటి స్థానము నీకు దొరికింది. కానీ వాస్తవానికి అందరికంటే చివరిలో సృజింపబడ్డదాని నువ్వు. మనుషులను, సంఘాన్ని ప్రథమ స్థానం, మొదటి స్థానములో ఉండేటట్టుగా ఆయన ఎప్పుడు నిర్ణయించాడట? జగత్తి పునాదికి ముందే. ఈ సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే పేతురు రాసిన పత్రికలో వాడభారని స్వాస్థ్యము, మహిమ శరీరము నిత్య జీవం మాత్రమే కాదు, దేవుని లోపల ఉన్న సృజనాత్మకమైన శక్తి సంఘం పొందుకోబోతుంది.
ప్రపంచాలను సృజించబోతుంది. జగములకు తల్లి ఆమె భర్త గవనుల యొద్ద పెద్ద మనిషి అట, గొప్పవాడట, లోకాల నేలువాడట, ఆమెను పొగుడుతాడట. ఆమె పని ఎప్పుడు ఆమె ఖాళీ ఉండదట, పని చేస్తుందట. అంటే కొత్త సృష్టి చేస్తూనే ఉంటుంది ఆమె. ఆ భక్త సమూహాన్నే సంఘము అని ప్రభు పిలుస్తున్నాడు. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి అక్కడ ఉపయోగపడతారు. అక్కడ ఎవరి స్థానం ఏంటో మనం నిర్ణయించలేము. కానీ నువ్వు ఈ భూమి మీద క్రీస్తు కొరకు, దేవుని కొరకు చేసిన త్యాగము, ఓర్చుకున్న ఓర్పు, సహనము, మరి అన్నిటి త్యాగం యొక్క ఫలితము అక్కడ చూపిస్తాడు దేవుడు. దేవుని కోసం పెట్టిన ఖర్చు, నీ సమయము, నీ డబ్బు, నీ తెలివి, నీ విద్య, నీ బలము, నీ సర్వము దేవుని కోసం పెట్టినటువంటి త్యాగం చేసినటువంటి దాని ఫలితము పరమందు దేవుడు మనకు చూపించబోతున్నాడు. ఆ స్థానం, ఆ మహిమగల్ల స్థానాలు ఎవరికి ఏ సింహాసనమో ఏ స్థానమో మనం నిర్ణయించలేం. కానీ ఆ స్వాస్థ్యం మాత్రము ఎవ్వరు వాడలేదు. అది మన కొరకే జగత్తు పునాదికి మనం నిర్ణయించి అక్కడ దాచిపెట్టాడు పరలోకమందు. ఆ స్వాస్థ్యమును అందుకునేవారు ఈ భూమి మీద. అందుకే అన్నాడు యేసయ్య, మీరు భూ సంబంధమైన వాటిని కాక పైనున్న వాటిని మీరు వెతుకుడి. పైన ఏమున్నది? మన కొరకు ఒక ఆస్తి ఉన్నది. దానికోసం భూమి మీద పని చేయాలి మనం. కనుక కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుని వైపే చూస్తూ చివరి శ్వాస విడిచే వరకు కూడా దేవుణ్ణి బాధ పెట్టక ఆయనని సంతోషపెడుతూ నువ్వు దేవుని గణపరుస్తూ బ్రతికినట్లయితే ఆ ఎవరు వాడని స్వాస్థ్యము, సృజనాత్మకమైన శక్తి, దేవుని లోపలున్న శక్తి నీకు వచ్చేస్తుంది. అక్కడ నువ్వు ఆ సైన్యంలో ఉంటావు. సకల లోకాలు నీకు నమస్కారం చేస్తాయి. కనుక మనందరము ఆ స్వాస్థ్యం కొరకు ఎదురు చూద్దాం, దాని కొరకే పోరాడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు స్తోత్రములు, కృతజ్ఞత. నీ కృపచేత ప్రభువా గొప్ప విషయాలు మాకు తెలియపరిచారు. పరలోకమందు జగతి పునాదికి ముందే మా కొరకు దాచిపడిన స్వాస్థ్యం ఎంత గొప్పదో ఈరోజు మాతో చెప్పినందుకు స్తోత్రములు. ఈ స్వాస్థ్యం కొరకు మేమందరం ఆశ కలిగి ఎదురు చూసి ఈ భూమి మీద నీ కొరకు నిలబడి, సత్యము కొరకు నిలబడి ఈ లోకములో సాగుటకు, భక్తి జీవితంలో వెనుకడుగేయక ముందుకు సాగుటకు విన్నవారికి, నాకును, మా అందరికీ సాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.